హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ సే మనం హైదరాబాద్ పోతున్నాం. కారు 2014 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం ఫుల్ టాప్ మోడల్. మనం ప్రస్తుతానికి వరలక్ష్మి వైన్స్ దగ్గర ఉన్నాం. ఇది కుడి పక్కన గలీలు ఉన్నది కానీ మనకు టైం లేదు ఇప్పుడు. సో బండి అయితే చాలా పర్ఫెక్ట్ ఉందండి. ఇది చిత్తూరు జిల్లా దాటిన తర్వాత రాయచోటికి డెలివరీ పోతుంది కార్ ఇప్పుడు ఈరోజు. సో చూడొచ్చు, బై రోడ్డు తీసుకెళ్ళి చెప్తాం. హైదరాబాద్లో బండి ఉంది, ఫిగో వచ్చింది, అది నేను రాంగ పట్టుకొస్తా. బండికి ఎయిర్ బ్యాగులు అలా వీళ్ళు అన్నీ ఉన్నాయి. మా చింటూ చెప్ప చాటి చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ తెలియదు కానీ. సో చెప్ప చాట్ చేసి మళ్ళీ ఫోన్ పక్క పెడతాను అన్నట్టు. వరలక్ష్మి వైన్స్ ఇట్స్ గ్రేట్. వరాలు ఇచ్చే వరలక్ష్మి. చలో చింట్రెడ్డి అయిపోయిందా చాటింగ్? టక్క ఎక్కువ చేపడదాకా కుదరదని చెప్పనా. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, స్టీరింగ్ కంట్రోల్ ఉన్నది, డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించిన వీన్నే. ఎందుకంటే ఆగమాగం ఉన్నది డీజిల్, ఫుల్ ట్యాంకు. కస్టమరే ఫుల్ డబ్బులు కొట్టిండు, 5,000 రూపాయలు కొట్టిండు, కానీ కొన్ని పైసలు మిగిలిన. సో ఐరావతం మళ్ళా జనగాం ప్రజ్ఞాపూర్ హైదరాబాద్. సో మనం పోవాల్సింది వయా హైదరాబాద్ TGSRTC. మా ఉస్నాబాద్ డిపో గౌరవ మంత్రి గారి నియోజకవర్గం, ట్రాన్స్పోర్ట్ మంత్రి గారి నియోజకవర్గమే. బస్సులు పచ్చ బస్సులు ఎవలాడ ఇట్నే పచ్చ కలర్ ఉంటాయి, మా ఊరి పచ్చ కలర్ ఉంటాయి, మిగతా కొంచెం తక్కువ రేర్ బస్సులు డిస్ట్రిబ్యూషన్లో. TS36 చూసుకోరు బస్సు. బండి రాయచోటికి పోతుంది, రాత్రి 10-11 అవుతుంది కావచ్చు. మేము ఏం చేయలేదు, వాషింగ్ కూడా చేయలేదు. బండి తాల్చేయి ఫుల్ డీజిల్ కదం చుట్టి నిజం. అది బండి బాగుంది, ఇంజన్ టైట్ ఉన్నది. ఢిల్లీ నుంచి వచ్చినా కానీ వాషింగ్ కూడా చేయలేదు, ఎట్లుంది అట్లా కదం పంపించేస్తున్నాం. ఎందుకంటే ఆ క్వాలిటీ ఉంది కారు. దీన్ని ఇక చెంచగిరి అక్కర్లేదు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన దగ్గర ఉన్న కార్లు మొత్తం ఒకసారి చెప్తా. స్వాతి, ఇంతకుముందు వరలక్ష్మి, ఇప్పుడు స్వాతి. ఏంటది గిల్లింగ్ లిమిటెడ్ అన్నట్టు. సో మన దగ్గరున్న మొత్తం కార్లు మీకు వచ్చే నెలల మినిమం 40 నుంచి 45 కార్లు అన్నీ తయారై రెడీగా ఉన్నాయండి. మే నెల మీకు వరాల నెల, ఖాళీగా ఉంటుంది నెల. మీకు ఎట్లా ఉంటుందంటే, మనకు పూజ చేసేటప్పుడైనా ఎప్పుడైనా వసంత పంచమి శుక్ల అంటే ఏదైతే వీక్ ఉంటుందో మేలో మీకు రిలాక్స్ ఖాళీ ఉంటుంది. ఆ సూర్యుడు భగభగ మండుతూ, బాబు స్కూలు సెలవు, కాలేజీలు సెలవు, కోర్టు హాలిడే, పంచాయతీలకు కూడా హాలిడే అన్నట్టు మే నెల. ఈ హాలిడే మీకు వచ్చినప్పుడు మన ఆఫీస్ నైట్ అంతా రాత్రి 11:30కి కూడా వచ్చారు చింత చెట్టు కిందికి. గుప్పూరుగా ఉంటుంది మీకు మే నెల చింత చెట్టు. కళ్ళు వారుడు కూడా చాలా అయింది. ఎవరైనా ముదాలు పైసలు కొడితే కళ్ళు కూడా తెప్పిస్తాం వాడికి. పైసలు కొడితేనే తెప్పిస్తాం. ఎండాకాలం కాబట్టి నాన్ వెజ్ కొంచెం దూరంగా ఉండాలి, పానం కాపాడుకోవాలంటే. సో సిద్దిపేటలో మక్క గ్యారాలు ఫేమస్. ఆ ఎమ్లాడ కమాన్ కాడ స్వీట్ కార్న్స్ అని సూపర్ ఉంటుంది, మధ్యాహ్నం నుంచి 4 గంటల దాకా. సో ఎవరు వచ్చినా రాండి. మే నెల మీకు సద్వినియోగం చేసుకునే నెల. ఈ కాలేజీలో ఒక మేడం ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో చార్జ్ చేసింది. ఇదే కాలేజీలో అడిగిన షిఫ్టే కావాలంటే మేడం 12 నుంచి 14 మధ్యలో. కానీ మనం 100 కొడుతున్నాం. స్పీడ్ గన్నులు చూడు. ఓకే, మళ్ళీ 2,000 రూపాయలు. బెల్ట్ పెట్టుకున్నావా? ఎన్ని రోజులు చూస్తానో మా చింట ఎప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి. నేనైతే పెట్టుకుంటాను, పక్క కూర్చొని పెట్టుకున్నాను. అయితే మీకు ఒకటే అండి, రాజు మంచిగా ఉంటే రాజ్యం మంచిగా ఉంటుంది. ఈరోజు CV ఆనంద్ సారు నా ఫేవరెట్. అంటే ఆయన బూట్లు వేసుకున్నా చూసేది. నా చిన్నతనంలో, నా 10th క్లాస్ అప్పుడు మా గురువులు PT సార్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఈ చదువు చెప్పే సార్లు ఏం చెప్తే కదా దాన్ని మేము ఫాలో అవుతాం. కాబట్టి 120 దాటుడద్దు, ఎందుకంటే దూరం పోవాలి కాబట్టి 120 కంపల్సరీ పోవాలి. స్పీడ్ గనులు అడ్డం పట్టు వచ్చిన కాడ స్లో, అక్కడ కొమరలు కారణం. ఎందుకంటే పోలీసులకు తగ్గట్టుగా మనం చకచితంగా వ్యవహరించాలి. స్పీడ్ గన్లు వచ్చినాయి అనుకో, వాడ 45-50 స్పీడ్ పోవాలి అవసరం అయితే, లేదంటే డైరెక్ట్ 2,000 రాష్ట్ర ఆదాయం కోసం. అయితే ఎన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఒక్కొక్క DGP సార్కు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో మాకు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి DGP అనురాగ్ శర్మ సార్.
ఈజ్ ఏ జీనియస్. అంటే ఆయన తెలంగాణ చేసిన సేవలు తెలివి ఉండదు కానీ అసలు మర్చిపోలేని సేవలు. ఆయన హయాంలోనే పోలీసులకు ఇన్నోవేషన్లు వచ్చినాయి, ఆయన హయాంలోనే పోలీసులు కొత్త పోలీస్ స్టేషన్లు అయినాయి. అసలు వరాలన్నీ ఆయన హయాంలోనే పోలీసులకు వచ్చినాయి. ఇప్పుడు ఈ డీజీపీ గారు మొన్నటిదాకా రేపటిదాకా ఉండే డీజీపీ గారు పుట్టినరోజు సెలవు ప్రకటించిండు. పుట్టినరోజు ఎట్లయినా ఆఫీసర్ ఏదో చుప్చాప్ అటెండెన్స్ పడి సెలవు వచ్చేది ఇన్ని రోజులు. ఇప్పుడు ఆ ఉన్న అటెండెన్స్ చేసిరు. ఆఫీసర్ మంచోడైతే పోరబనాయన అని చెప్తాడు. సో అది కూడా అయిపోయింది కథ, ఉచిత అది అయిపోయింది. నక్సల్స్ రహిత రాష్ట్రంగా డీజీపీ సార్ చేసిండు, చాలా గొప్ప విషయం అది. అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి తగ్గట్టు సార్ డీజీపీ గారు పాత పరిచయాలతోని నక్సల్స్ లేని రాష్ట్రంగా క్లీన్ స్వీప్ అయింది మన తెలంగాణ. సో అద్భుతం. ఇవన్నీ ఒకెత్తు అయితే డీజీపీ గారు సివి ఆనంద్ సారు స్పోర్ట్స్ పర్సన్. ఎవరైతే స్పోర్ట్స్ ఆఫీసర్ ఉన్నాడో భగవంతుడు చెప్పిన ఇయర్ వాళ్ళ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. చుట్టరికం, చెంచగిరి ఇట్లాంటి ఆఫీసర్లు వేరే ఉంటారు. స్పోర్ట్స్తోని, కష్టంతోని, ఎడ్యుకేషన్తో ఉన్న చిరునవ్వు చెదరలే డీజీపీ గారిది. ఇప్పుడు కాదు, నేను నా 10th క్లాస్ నుంచి ఆయన ఫొటోసే చూసేది. అంటే నా 10th క్లాస్ అప్పుడు సార్ వరంగల్ వేస్తుండు. అప్పుడు వేరే లెక్క ఉండే, నల్లి ప్రభాత్ అంటే 2-3 మంచి మంచి ఆఫీసర్స్ ఉండే. సో పోలీసుని చూసుకుంటే పెరిగేది కాబట్టి అయితే సార్ వరంగల్ ఉండే. వరంగల్ నుంచి అప్పుడు బెల్లంపల్లి ఫుల్ నక్సలైట్ ఉన్న ఏరియాలు ఇప్పుడు నక్సలైట్లో వేసిండు. ఆంధ్రాలో కూడా కృష్ణా డిస్టిక్లో విజయవాడ సెంటర్లో కూడా ఫుల్ క్రైమ్ కొట్లాడాలన్నప్పుడు అక్కడ వేసిండు. ఇక్కడ కేసీఆర్ సారు మంచి మంచి పోస్టింగ్లలో సివి ఆనంద్ సార్ను హైదరాబాద్లో షీ టీమ్స్, గీ టీమ్స్ అలా ఇంట్లో మంచి క్రైమ్ డెస్క్ కంటున్నాడు. కానీ ఆయన ఇలా బాస్ అయిండు. సర్వీస్ ఉన్నంతకాలం బాస్ ఉంటాడు. మా ఇంటి ఇలవేల్పు కొమరవెల్లి మల్లన్న. సో బాస్ ఉంటాడు కాబట్టి నాకు ఇష్టం సార్ కాబట్టి ఇంకోటి చెప్పకుండా కూడా ట్రాఫిక్ సిగ్నల్ కాడ కానీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళ బ్లడ్డే, ఇంటెలిజెన్స్ అంటే రాత్రి తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసడం వాళ్ళదే, ఒకటే కులం. సో ఈ హైవేలో ఓవర్ స్పీడ్ పిచ్చి పిచ్చి చేసుడు చేయకూడదు, ఇంకోని తిట్టకూడదు, కొట్టకూడదు, క్రైమ్ చేయకూడదు. సో క్రైమ్ జీరో ఉండాలి సార్ ఉన్నంతసేపు అయితే మంచి రాష్ట్రం. ఎందుకంటే ఎన్ని అవార్డులు పోలీసుకు ఉంటాయో అన్ని అవార్డులు సివి ఆనంద్ సార్ తీసుకున్నాడు. ఇండియాలో కాదు, కేసీఆర్ సార్ అన్నప్పుడు దుబాయ్లో కూడా తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి సివి ఆనంద్ సార్ తీసుకున్నాడు, అవార్డు తీసుకున్నాడు. సో అట్లాంటి బాసు తెలంగాణలో చదువుకున్న బిడ్డ. ఎప్పుడైనా సార్ తెలంగాణలో న్యూస్ పేపర్ చదువుతారు కాబట్టి పరిసర ప్రాంతాలు ఏందని తెలుస్తుంది. నిజామాబాద్లో వేసే న్యూస్ పేపర్ కరెక్ట్ రోజు ఎస్పీ గారు చదువుతారు కదా. సో ప్రజల కల్చర్ అలవాటు అవుతుంది. సార్ వరంగల్లో ఇక్కడిక్కడ చదివింది కాబట్టి ఆయన తెలంగాణకు బాస్ కావడం నాకు వెరీ లైవ్. ఎందుకంటే పోయిన సంవత్సరం క్రికెట్ గురించి సార్ డైరెక్ట్ మాట్లాడాడు. అంటే అది ఘోరంగా మాట్లాడాడు. ఆయన ఒక అంత పెద్ద పొజిషన్లో ఉండి కోచ్నే మార్చేసేయాలి, ఇట్లయితే క్రికెట్ గంగలు కలుతాను డైరెక్ట్ చెప్పిండు. అంతేకాకుండా మొన్న ఐబొమ్మ రవి అన్న ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అన్నది, ఆ రవి సార్ది కేసు నడిచినప్పుడు కూడా వేరే వేరే ఆఫీసర్లు వేరే వేరే లెక్క మాట్లాడినా కూడా చిరునవ్వుతోని హీరోలు అందరి మధ్యలో కూర్చొని ఇది చిన్న ప్రయత్నం మాత్రమేనా, ఇది పోయినా కూడా మళ్ళీ క్రైమ్ జరుగుతుందని చెప్పాడు. సో సివి ఆనంద్ సార్ అంటే అంత చిరునవ్వు, అట్లా అబద్ధాలు ఆడు, అట్లా చెంచగిరి చేసుడు అతనికి లీడర్ లేదు. అట్లాంటి ఆయన డీజీపీ కావడం వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక కింగ్ అంటే కింగ్ని బట్టే ఆ స్టైల్ ఉంటుంది. సో ఆయన చిరునవ్వు, ఆయన స్పోర్ట్సిజం, ఆ స్టైల్తోని మంచిగా తెలంగాణ రాష్ట్రం మంచిగా క్రైమ్లెస్ కావాలి. ఆల్రెడీ 95% క్రైమ్లెస్ ఉంది. హోమ్ మినిస్టర్ సీఎం ఉన్నాడు కాబట్టి సార్ చాలా టైట్ ఉన్నాడు. పైసలు వెళ్తలేవు కానీ లా అండ్ ఆర్డర్ టైటే ఉంది. చిన్న చిన్న క్రైమ్స్ ఏం లేవు, డైరెక్టే చెప్తాను సారు. నిన్న కూడా మీటింగ్లో ఫస్ట్లా చెప్పాడు. సో సివి ఆనంద్కు గౌరవ పెద్దలు సివి ఆనంద్ సార్కి హార్టిక్ కంగ్రాచులేషన్, హృదయపూర్వక శుభాకాంక్షలు. సో తర్వాత కూడా డీజీపీ అయిపోయాక సార్ని కలవచ్చు. బరాక్ ఒబామాని ఎవ్రీడే నేను ఎవ్రీడే వాచ్ చేస్తుండే, తెలుగు పేపర్ నాకు ఇంగ్లీష్ రాదు. సో బరాక్ ఒబామా అమెరికాకు చేసిన సంస్కరణలు ఎంత హైలైట్ అంటే, ఒబామా సారు రిటైర్డ్ అయిన అంటే 2 టర్మ్ చేసిన తర్వాత మళ్ళీ రిటైర్డ్ అయిన తర్వాత కూడా పబ్లిక్లో తిరగడం, తన ఫేమ్, 2 బిడ్డలు ఆడబిడ్డలు, 2 పిల్లలు ఆయనకు ఆడోళ్ళే. సో బరాక్ ఒబామా ఎట్లనో మా సివి ఆనంద్ సార్ అట్లా. తర్వాత రిటైర్డ్ అయినాక జిల్లాల పంట తిరుగుతాడు మంచిగా, ఫస్ట్ క్లాస్ చిరునవ్వు కాబట్టి వెరీ హ్యాపీ. ఇప్పుడు ట్రంప్ సార్ అయితే చూడండి రోజు కొట్లాటే. ఇప్పుడు డీజిల్ కూడా ఫుల్ ట్యాంక్ చేసేదే కాదు, మళ్ళీ ఆంధ్రాలో ఏమైనా పోసుకున్నాం మంచిగా. వాళ్ళకి ఆంధ్రాలో కూడా బతకాలి కదా పెట్రోల్ పంప్ అమ్మటోళ్ళు. భయానికి పోసుకున్నాం, డీజిలే దొరుకుతలేదు ట్రంప్ సార్ చేయబట్టి. ఛాయ్ తాగుదామంటే రేట్లు పెరిగినాయి, టిఫిన్ చేద్దామంటే రేట్లు పెరిగినాయి. ఈ రేట్లు పెరుగుడు ఎక్కడ పెరిగినాయి అంటే ట్రంప్ సార్ చేయబట్టి పెరిగినాయి. ఎవరికి అర్థం కాదు, లేదో యుద్ధం పెట్టి ఒక్కొక్కరిని పరిశాన్ చేస్తాడు మనుషుల్ని.
ట్రంప్ సార్ నీ దయా దండం పెడతా, జర ఇకనన్నా మాను. ఎందుకంటే ఇది గూగుల్, నేను మాట్లాడే ప్రతి వాయిస్ గూగుల్ వెరిఫై చేసిన తర్వాతనే వీడియో అప్లోడ్ అవుతుంది. సో 100% మనం ఖచ్చితంగా హానబుల్గా ప్రయత్నం చేద్దాం. సీట్ బెల్టు, హెల్మెటు, తాగి డ్రైవింగు, అవసరం లేని స్నేహం, అవసరం లేని బంధుత్వం, చిల్లర ఇంకోటి మనల్ని ఏలెత్తి చూపకుండా వీలైన కాడికి ఒక్క తిరిగా ఉంటే మనకు లైఫ్ సూపర్ ఉంటుంది. ఎంత పోతున్నావు సింటూ? 110, 100 అంతే పోతున్నావు. 120 పోతుంది, 130 పోతుందా? 120. ఎందుకంటే ఆ షిఫ్ట్ ఉంది ఆటకు. అయితే ఎందుకంటే సివి ఆనంద్ సార్ గురించి ఇంత గొప్ప చెప్పుడాను, మనం తప్పు చేస్తే సార్ని అవమానించినట్టే. సో ఖచ్చితంగా హానబుల్గా మంచి జరగవుతుంది తెలంగాణకు. ఈ 2 years సూపర్ జరుగుతుందని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది రాయచోటికి ఇస్తున్నాం. వచ్చే నెల 45 నుంచి 49 వరకు క్రాస్ చేస్తాం. 200% క్రాస్ చేస్తాం. 2 కంటైనర్లు తీసుకొస్తున్నాం. 2 కార్గోలు స్టార్ట్ అయినాయి. 3rd, 5th వస్తాయి. వచ్చినా కూడా ఏదో కాంపిటీషన్లో పెట్టి ఆడ రోడ్డు మీద పెట్టాం. సైలెంట్గా భయపడుతూ బతుకుతాం, చాలా సెన్సిటివ్గా బతుకుతాం. అంటే ఎట్లా అంటే హైదరాబాద్లో కంటైనర్ వస్తుంది, ఇవాళ బండి వచ్చిందండి, గుట్టు చప్పుడు కాకుండా ఈ బండి రాయచోటుకు పోతుంది, గుట్టు చప్పుడు కాకుండా అక్కడ నుంచి ఫిగో వస్తుంది. సో నిశ్శబ్దం అనేది చాలా అవసరం మన సక్సెస్కి. సో ఈ ఆడ సిద్దిపేటలో పెట్టి లారతం దిగుతుందంటే ఆ ఊళ్ళో అందరు చూస్తారు, ఆ వ్యూస్ పెరుగుతున్నాయి తప్ప ఆ ఊరు వచ్చి సెల్ఫ్ డ్రైవ్ కొట్టి తిప్పి ఆడ తిప్పేసరికి ఆగం అవుతుంది. ఏ ఊరోళ్ళు కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల, మెట్పల్లి, హన్మకొండ, వరంగల్, నర్సంపేట వస్తారు, చూస్తారు, పోతారు. వాటి వాళ్ళ పైసలు వేస్ట్ అవుతాయి, మా పైసలు వేస్ట్ అవుతాయి. అందుకే ఏ కార్ అవసరమో ఆ కారే. డీజిల్ మాత్రమే అమ్ముదాం, పెట్రోల్కు దూరంగా ఉంటాం. ప్రభుత్వం ఇవాళ కూడా నితిన్ గడ్కరీ సార్ నిన్న చెప్పిండు, డీజిల్ పెట్రోల్కు రామ్ పలికి కరెంటుకు పోదాం అందరం అని. సో కార్ లేకున్నా వెళ్తుంది ఎట్లయినా. ఇప్పుడు పలానాది ఏదో మ్యాండేటరీ, కరోనాతో లాక్డౌన్ అయిందండి, ఏమైంది? ఏం కాలేదు. ఫస్ట్ క్లాస్ ఉన్నాం అందరం, ఇంకా మంచిగా దృఢంగా ఆరోగ్యంగా అయినా. ఉడుకు నీళ్ళు తాగినాం, తానాలు చేసినాం, బోనాలు చేసినాం. చుట్టాలు లేరు, పిట్టాలు లేరు, దోస్తులు లేరు, స్నేహితులు లేరు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెరీ హ్యాపీగా బతికినాం. కాబట్టి అటువంటి లైఫ్ను మనం చేరవేసుకున్నాం. ఈరోజు కూడా ఫుల్ హ్యాపీగా బతుకుతున్నాం. ఆ కరోనా మహమ్మారి చేయబట్టి, మహమ్మారి కాదు మహాతల్లి, ఆమె చేయబట్టే మంచిగా సంతోషంగా ఉన్నాం. అంటే చేతులు కట్టుకుంటున్నాం, ఇంకో జోలికి పోతలేం, వైరస్కి జాగ్రత్తగా ఉంటున్నాం, ముక్కుకు మాస్కులు పెట్టుకుంటున్నాం, అంట పైసలు ఖర్చు పెడతలేం, ఉన్నదాల్లో మనం ఎంజాయ్ చేస్తున్నాం. సొంతోళ్ళు, మనోళ్ళు, నా వాళ్ళు, నేను నుంచి స్టార్ట్ అయిన నా వాళ్ళు అట్లా ఎండ్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కరోనా హెల్ప్ చేసింది అనుకుంటాను నేనైతే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. నెక్స్ట్ కుకునూరుపల్లిలో ఉండి మనం నెక్స్ట్ ఇదే సిఎంఆర్ వాళ్ళు బాగా అనిపిస్తుంది. మగోళ్ళు కనబడతలేరు, మల్లారెడ్డికి కోడలు కనబడుతుండా, కొడుకులను కూడా పెట్టుకోవన్నా, మగోళ్ళకు కూడా విలువయ్యే. సిఎంఆర్ అడ్వర్టైజ్ చేసేటోళ్ళు కనీసం మగోని ఫోటో ఏ రండి, ఎంత ఘోరం. ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు, ముఖ్యమంత్రి మొగాయనే, డీజీపీ సార్ మొగాయనే. మొగోళ్ళ ఫోటోలు కూడా వేయాలి. ఈ సీఎంఆర్ అంటే ఓన్లీ ఆడోళ్ళ ఫోటోలు ఎత్తాడు. బాధ అనిపిస్తుంది. ఇప్పటికే వాళ్ళని చెట్లు ఎక్కించి ఇంకా గంగలు కలుపుతారు వీళ్ళు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఖచ్చితంగా మీరు వచ్చే నెల కార్ ప్లాన్ చేసుకోండి, మేము అందిస్తాం. జై తెలంగాణ, నమస్తే.